ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు చేశారు. వారంలో 6 రోజుల పాటు విద్యార్థులకు అందించే భోజన మెనూ ప్రత్యేకంగా తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. పేదల ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పేరుతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మధ్యాహ్న బడి భోజన పథకంలో మార్పు వచ్చిందా లేదా అనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం బడుల్లో ఇస్తున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకంలో సమూల మార్పులు చేశామని చెప్పని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఏదైతే పేదల ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ పేరు మీద బడి భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నట్టుగా ఇటు ఏపీ విద్యాశాఖ మంత్రి ప్రకటించిన పరిస్థితి. ఇటు ప్రస్తుతం మన ఒంగోలులోని పీవీఆర్ హై స్కూల్లో ఉన్న ఇక్కడ ఒకసారి విద్యార్థులు ఏదైతే మధ్యాహ్నం బడి భోజనం పథకం కింద ఏదైతే విద్యార్థులు ప్రస్తుతం అయితే మెనూ ప్రకారం ఇస్తున్న ఆహారాన్ని తీసుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఏదైతే ఈరోజు మంగళవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మధ్యాహ్నం పూట బడి భోజనంలో పులిహార, దానికి తోడు ఒక పచ్చడి, అదేవిధంగా ఒక బాయిల్డ్ ఎగ్ అందిస్తున్న పరిస్థితి అయితే మధ్యాహ్నం బడి భోజనంలో కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏదైతే పిల్లలందరూ కూడా ప్రతి ఏదైతే వారానికి సంబంధించి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ఏదైతే ఆహార పదార్థాలు అందించాలో వాటన్నింటిని కూడా ఒక మెనూ ప్రకారమే అందిస్తున్నట్టుగా ఇక్కడ మన పరిశీలనలో గమనించవచ్చు. ఏదైతే ప్రతి విద్యార్థికి కూడా కావాల్సిన పోషకాలు ఏదైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే ఇటు అదేవిధంగా పిల్లలు రెగ్యులర్గా ఒకే ఫుడ్ కాకుండా వాళ్ళు రెగ్యులర్గా ఒకే ఫుడ్ అయితే తినడానికి ఇష్టపడరన్న ఆలోచనతో వారానికి ఒక రకమైన ఫుడ్ని అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటిలో ప్రత్యేకంగా ఒక బాయిల్డ్ ఎగ్ మాత్రం ప్రతిరోజు కంపల్సరిగా మధ్యాహ్నం బడి భోజనంలో అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్కూల్ నిర్వాహకులు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈరోజు మెనూ ప్రకారం అందిస్తున్నారు, రోజు ఇలాగే ఉంటుందా పరిస్థితి? నేను మధ్యాహ్నం భోజన పథకం చూడడానికి వచ్చాము. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా మిడ్ డే మీల్కి వచ్చేసరికి విద్యార్థులకి ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్. ఫోర్టిఫైడ్ రైస్ అంటే మనకి ప్రతి కేజీలో 100 గ్రాములు మినరల్స్ కలిపినటువంటి వాటిని కలిపి సప్లై చేయడం జరుగుద్ది. ఇది బయట ఎక్కడ కూడా దొరకనటువంటి పరిస్థితి ఆ పోషకాలు. సో మరి దాంతోపాటుగా విద్యార్థులు రుచికరంగా ఉండడం కోసం అని చెప్పి వారం రోజుల పాటు వాళ్ళకి రోజుకు ఒక ఐటెం చొప్పున వారం రోజులు డిఫరెంట్గా ప్లాన్ చేయడం జరిగింది. సో మరి విద్యార్థులకి 150 గ్రాముల రైస్తో పాటుగా 75 గ్రాములు కర్రీ కలిసే విధంగా అన్ని రకాలైనటువంటి శరీర నిర్మాణంలో కావాల్సినటువంటి మినరల్స్ అన్నీ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి ఎగ్ సప్లైతో పాటుగా రాగి జావ కూడా మనకి చిక్కి ఒకరోజు, రాగి జావ ఒకరోజు సప్లై చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సంపూర్ణంగా ఎదగడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా విద్యార్థులన్నీ కూడా అందుబాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా చూస్తే ఏదైతే గతంలో మధ్యాహ్నం బడి భోజన పథకం ఉన్నా కానీ పిల్లలు చాలామంది స్కూల్స్లో తినడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఏదైతే నాణ్యత లేని ఆహారం ఒక కారణమైతే విద్యార్థులకు తల్లిదండ్రులే ఇంటి దగ్గర నుంచే వండి క్యారేజీలు పంపించేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేకించి ఏదైతే రైస్ను కూడా పాఠశాలలకు అందిస్తున్నట్టుగా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనితో పాటు ఏదైతే విద్యార్థులకు రోజుకి ఒకే రకమైన ఆహారం అందించకుండా 6 రోజుల పాటు 6 రకాలైన ఆహార పదార్థాలని అందిస్తున్నారు. దీని ద్వారా పిల్లలంతా కూడా ఎక్కువగా స్కూల్స్లోనే తినడానికి ఇష్టపడుతున్నారని చెప్పని కూడా ఇటు ఎంఈఓ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇక్కడ స్కూల్లో తింటున్న విద్యార్థులు మధ్యాహ్నం బడి భోజన పథకం గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలోనే విన్నాం. పీవీఆర్ బాయ్స్ స్కూల్లో చదువుతున్నాను. నేను రోజు ఇక్కడే అన్నం తింటాను. మాకు వారంలో ఒక రకరకాల భోజనాలు పెడుతుంటారు. అనగా అంటే పొంగల్ కానీ ఒకరోజు పులిహార కానీ అలా పెడుతుంటారు. రోజు గుడ్డు ఇస్తారు, చిక్కీ ఇస్తారు. ఇవన్నీ మాకెంతో ఇష్టంగా తింటాము. ఎందుకంటే చాలా నచ్చుతుంది, ఎంతో బాగుంటుంది తినడానికి కూడా. కాబట్టి మేము మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడే చేస్తాము. ఇంకా మేము ఇవి తింటుంటే ఇంకా నచ్చుతుంది. దీనివల్ల మాకు ఇంకా బలంగా ఉంటుందని ఈ భోజనం పెడుతుంటారు. వీటి ద్వారా మాకు ఎంతో నచ్చుతుంది కూడా ఇవి తినడం కూడా. ఇదే విధంగా ఏదైతే మధ్యాహ్న బడి భోజనాన్ని కొనసాగించాలంటూ కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత విద్యార్థుల బడి భోజనంలో కూడా పూర్తిగా మార్పులు వచ్చినట్టుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పరిశీలన అయితే స్పష్టమైందని చెప్పవచ్చు. కెమెరామెన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.